వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడితే క్యాన్సర్ కాటేస్తుంది. కానీ ఇప్పుడు అంతకు మించిన డేంజర్ గోదావరి జిల్లాలో గుమగుమలాడుతోంది. కావేవి క్యాన్సర్కి అనర్హం అనేలా గోదావరిళ్ల మర్యాద మార్క్కి కళేబర్ ఆయిల్తో ఎసరు పెడుతోంది ఆయిల్ మాఫియా. మూగజీవాల్ని చంపడమే మహాఘోరం. ఆ కళేబరాల నుంచి ఆయిల్ తీసి అమ్మడం ఇంకెంత ఘోరం. చిరుతిళ్ల తయారీలో కడుపులో దేవేసే కొవ్వు నూనె. పాలిచ్చే గేదెని కూడా అది మళ్ళీ పాలు మానేసిందంటే మళ్ళీ అది జీవం మళ్ళీ దీనికి కోతకెళ్ళిపోతుంది. కోతకెళ్ళిపోతే దీంట్లో పెడుతున్నారు. దీంట్లో పెట్టి ఇలాగా మోసం చేసి ప్రజలను మోసం చేసి పిల్లలేంటి పెద్దలేంటి అందరికీ ప్రమాదమే ఇది. గోదావరి జిల్లాలో కళేబర్ ఆయిల్ ఈజీ మనీ కోసం ప్రజారోగ్యానికి ఎసరు. కళేబరాల మాటున కొవ్వుతో కల్తీ నూనె తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు కేటుగాళ్లు. పశువుల్ని వధించి వాటి మాంసాన్ని ఉడికించి కొవ్వు తీసి కరిగించి పీపాల్లో నింపేసి వంట నూనెగా మార్కెట్లో డంప్ చేస్తున్నారు. ఇది ఒక అనధికారికంగా నిర్వహించబడుతున్నటువంటి కబేలా. ఇలాంటి అనధికారికంగా ఉన్నటువంటి కబేలాలు పశు వధశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనం ఈ దృశ్యాలు ఇప్పటివరకైతే ఒక్కసారిగా కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వాటికి ఎవరు అనుమతులు ఇస్తున్నారు, కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, పశువులను తీసుకొచ్చి ఆవులను తీసుకొచ్చి నరికి వాటిని విక్రయించడంతో పాటు వాటి నుంచి నూనె తయారు చేసి మళ్ళీ హోటల్స్కి అమ్మటం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏలూరు విజిలెన్స్ టీమ్స్ మెరుపు దాడుల్లో ఇజ్రాయిల్పేట, ఆదివరపుపేట, లంకపేటలో కళేబర్ ఆయిల్ గుట్టురట్టయింది. ఆరా తీస్తే సామర్లకోట కేంద్రంగా మార్కెటింగ్ లింక్ కూడా తెరపైకొచ్చింది. బ్రాండ్స్ మనకు బయట దొరుకుతున్నాయి పామ్ ఆయిల్, ఆ టిన్స్ని తీసుకొచ్చారు. ఆ టిన్స్ తీసుకొచ్చి ఈ ఆయిల్ని మరగబెట్టిన ఆయిల్ని వాటిలో ఫిల్ చేసి ఆయిల్గా కన్వర్ట్ చేసి పెడుతున్నారు టిన్స్ని. ఆ షౌకత్ అనే అతను వీళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు. అది పర్ టిన్కి వాళ్ళకి ఒక 600 to 700 రూపీస్ అట్లా అతను ఇస్తూ ఉంటాడు వాళ్ళకి. ఒక్కొక్క దాంట్లో 15 లీటర్స్ ఆయిల్ ఉంటుంది. ఇతను సామర్లకోటలో ఉన్న ఒక పర్సన్కి అతను ఈ ఒక వెహికల్ పంపిస్తాడు. ఇలా షౌకత్ లాంటి వాళ్ళని అతను ఇంకో కొంతమందిని అపాయింట్ చేసుకున్నాడు. అనధికారికంగా కబేళాలు నిర్వహిస్తూ కల్తీ ఆయిల్ దందా చేస్తున్న వీరాకాంత్, షౌకత్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. 350 కేజీల ఫ్యాట్ ఆయిల్ ను సీజ్ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తప్పవన్నారు విజిలెన్స్ సిఐ గంగా భవానీ. కొవ్వుని షార్వాస్లోనూ కట్టాలోనూ తయారు చేయడానికి అది తయారు చేసినప్పుడు దానిలో వినియోగిస్తారండి దీన్ని. అది ఎక్కువసేపు ఉండడానికి కోసం, టేస్ట్ రావడం కోసం అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా పర్చేస్ చేసి తీసుకెళ్తారన్నది ఎవరైతే బీఫ్ అమ్ముతారో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దొరికిన వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టబడ్డాయి. గరం గరం సమోసాలు, మిర్చి, నోరూరించే బిర్యానీ, టేస్ట్ సంగతేమో గానీ ఫ్యాట్ ఆయిల్ తో తయారు చేసే వీటిని తింటే ఇక లైఫ్ రోస్టే. బజ్జీలు వేసేవాళ్ళు కానీ లేకపోతే అక్కడ పిండి వంటలు తయారు చేసేవాళ్ళు కానీ ఇలాంటి చిన్న వ్యాపారస్తులు అంతా కూడా తక్కువ రేటుకి అది కొని ఇలా వినియోగిస్తున్నారు. దీన్ని వాడటం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు, అలా క్యాన్సర్లకు గురవుతున్నారు. దీన్ని వెంటనే సంబంధిత అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి. తెలుసో తెలియకో ఫ్యాట్ ఆయిల్ వాడితే లివర్ ఫ్రై కావడమే కాదు క్యాన్సర్, హార్ట్ అటాక్ రావడం ఖాయమంటున్నారు డాక్టర్లు. Saturated fatty acids very highly dangerous to the health. యూజువల్గా నాకు లివర్ ఇనిషియల్గా ఫ్యాటీ లివర్ నుంచి తర్వాత లివర్ డ్యామేజ్ తర్వాత క్యాన్సర్స్ కానీ హార్ట్ డిసీజెస్ కామన్గా కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ కామన్గా వస్తుంటాయి. సో హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. 3 హోటళ్లు 6 పీపాలు అన్నట్లుగా ఇన్నాళ్లు సాగిన ఈ దగుల్బాజీ బిజినెస్ కు ఎట్టకేలకు బ్రేక్ పడింది. కానీ కబేళా ఆయిల్ ఇప్పటికీ ఎంతమందికి ఎసరు పెట్టిందో, ఈ దందాలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో కూపిలాగుతున్నారు అధికారులు. పర్టికులర్గా ఇప్పుడు అయితే పబ్లిక్ అంతా కూడా ఒక అలర్ట్గా ఉండాలి. ఎలాంటి ఆహార పదార్థాలు తింటున్నాము, ఎక్కడ వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారనే విషయం మీద మాత్రం అధికారులు అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది.